హలో, నేను మిస్ ఎస్ రావు. ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక వివాదాస్పదంగా మారింది. అప్పీలేట్ అథారిటీనో లేదంటే టైటిలింగ్ ఆఫీసర్‌నో వీళ్ళందరిని పెట్టుకొని వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ భూములు అప్పజెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి ఒక అభిప్రాయం ఉంది. సో, దాన్ని మొత్తం భూ కబ్జాలకి అన్వయిస్తున్నారిది. భూ కబ్జాలకి ఇదొక మార్గమా? నేను అంటే రాజకీయ పరమైనటువంటి ఈ చర్చలకు పోను గానీ, ఒక లీగల్ ఎక్స్‌పర్ట్‌గా నేను చెప్పగలిగేదేంటంటే, ఒకటి అసలు ఈ యాక్ట్‌లో ఉన్నటువంటి ఎవరికైతే కన్ఫరింగ్ అథారిటీ, రైట్స్ కన్ఫరింగ్ అథారిటీ, డిసైడ్ చేసే అథారిటీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే అది ఈ ప్రభుత్వం, ఇంకొక ప్రభుత్వం లేదా మరొక ప్రభుత్వం అనే దాంతో నిమిత్తం లేకుండా ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి ఇన్‌ఫ్లూయెన్స్ వాళ్ళ మీద రెవెన్యూ అధికారుల మీద ఉంటుంది. అదే మీరు హ్మ్. న్యాయస్థానాలనుకోండి 99% న్యాయస్థానాల్లో బాహ్య ఒత్తిడి అంటే రాజకీయపరమైనటువంటి ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉండదు. రూల్డ్. ఎందుకంటే 25 ఏళ్ల నుంచి మేము వృత్తిలో ఉన్నాం కాబట్టి రాజకీయపరమైనటువంటి ఒత్తిడి న్యాయ వ్యవస్థ హ్మ్. మీద ఉండదు. ఇప్పుడు మా అప్రహెన్షన్ అలా లేదా ప్రజల అప్రహెన్షన్ అలా ఏంటంటే అంటే ఎవరు అధికారంలో ఉన్నారు పూర్తిగా న్యాయ వ్యవస్థ మీద కూడా ఉండదని చెప్పడానికి లేదు. కాదు కొంత సేఫ్. నేను అందుకే అంటున్నాను 99% రాజకీయ ఒత్తిడి ఉండదు. రాజకీయపరమైనటువంటి ఒత్తిడి ఉండదు. ఎందుకంటే రాజకీయ నాయకులతోటి కానీ, లేకపోతే అధికారంలో ఉన్న ప్రెజెన్స్ డిస్పెన్సేషన్‌తో గాని న్యాయ వ్యవస్థకు సంబంధం లేదు. ట్రాన్స్‌ఫర్స్ దగ్గర నుంచి, ప్రమోషన్స్ దగ్గర నుంచి, అపాయింట్‌మెంట్స్ దగ్గర నుంచి న్యాయ వ్యవస్థే చేసుకుంటది. దానికి ఒక స్పెషల్ దానికి ఒక రిక్రూట్‌మెంట్ అథారిటీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేను అంటుందేంటంటే ఇప్పుడు అదే మీరు ఏ ప్రభుత్వ అధికారైనా ట్రాన్స్‌ఫర్స్, ప్రమోషన్స్ లేకపోతే సస్పెన్షన్, రివోకేషన్ ఇవన్నీ కూడా పొలిటిసైజ్ అయ్యాయి ఇప్పుడు భారతదేశంలో. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో. కాబట్టి మనం అధికారంలో ఎవరైనా ఉన్నా అది ఏ పార్టీ, ఈ పార్టీ, ఇంకొక పార్టీ అనే దాంతో సంబంధం లేదు. మనకు క్లియర్‌గా విజువలైజ్ కావాల్సింది ఏందయ్యా అంటే రాజకీయపరమైనటువంటి ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మేము 25 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తాను. హైకోర్ట్‌లో చాలా వందల వేల కేసులు చేసాం. వాటిల్లో చాలా వరకు కేసులు రెవెన్యూకి సంబంధించినటువంటి కేసులు అన్నీ కూడా మిస్టేక్స్ డన్ బై రెవెన్యూ అఫీషియల్స్. వాళ్ళు ఎంట్రీస్ తీసేస్తారు. రెవెన్యూ ఎంట్రీస్ తీసేస్తున్నారు. ఆ రెవెన్యూ ఎంట్రీస్ తీసేసినప్పుడు ఒక ప్రొసీజర్ ఫాలో కావాలి. నోటీస్ ఇవ్వాలి. చాలా కేసుల్లో 70-80% కేసుల్లో వాళ్ళు నోటీస్ ఇవ్వరు. వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళని తీసుకొచ్చి రెవెన్యూ పిటిషన్ చేసేస్తున్నారు. అలాగనే అవును. పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్‌కి సంబంధించి కూడా ఉన్నటువంటి పుస్తకాలు మన దగ్గరే ఉంటాయి కానీ, భూమి మీదకొచ్చేసరికి లేకపోతే వాళ్ళ అఫీషియల్ రిజిస్టర్‌లోకి వచ్చేసరికి మన పేర్లుండవు. అలాగనే ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ ఆన్‌లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆన్‌లైన్ ఎంట్రీస్ ఇట్లాంటియన్నీ ఈ అడంగల్ సిస్టమ్ ఇవన్నీ కూడా మార్చేస్తున్నారు. మీకెందుకు అవును. చాలా కేసుల్లో ఓల్డ్ అడంగల్స్‌ని క్రియేట్ చేసి రెవెన్యూ అధికారులు లిటిగేషన్‌కి ప్రోపప్ చేసినటువంటి సందర్భాలు కోకొల్లలు. అంటే ఉండండి. కొంతమంది చెబుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి కొంతమంది మేధావులు వచ్చి ఏం చెబుతున్నారంటే అసలు టైటిలింగ్ ఆఫీసర్ టైటిల్ డిసైడ్ చేసేస్తాడు మీ భూ హక్కుకి. అంటే మీ ఆస్తి. ఒక భూమి అంటే కేవలం అగ్రికల్చరే కాదు ఈ చట్టంలో. హ్మ్. హ్మ్. రిమూవబుల్ ప్రాపర్టీస్ ఏదైనా మీ ఇల్లైనా, లేకపోతే ఒక సపారమైనా, లేకపోతే ఒక ఏదైనా సరే ఈ చట్ట పరిధిలోకొస్తది. ఈ చట్ట పరిధిలోకొచ్చిన తర్వాత టైటిలింగ్ ఆఫీసర్ గ్యారంటీ ఇస్తున్నాడు. ప్రభుత్వం గ్యారంటీ సర్టిఫికేట్ ఇస్తది అని చెబుతున్నారు. ఏవండీ ఇప్పటి వరకు చరిత్ర మనం పరిశీలిద్దాం. కోర్టు లిటిగేషన్ పరిశీలిద్దాం. ఈ కోర్టు లిటిగేషన్‌లో వచ్చిన 70-80% కేసులు రెవెన్యూ అధికారుల మిస్టేక్‌తో జరిగితే ఇంత గ్లేరింగ్‌గా మనకు ఎగ్జాంపుల్ కనపడతా ఉంటే మళ్ళా మీరొచ్చి మేము గ్యారంటీ ఇస్తాం టైటిల్‌కి. మీకు హ్మ్. టైటిల్‌కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మా దగ్గర ఒక్కసారి రిజిస్టర్ అయిన తర్వాత టైటిల్ మీకు మా భరోసా అన్నాడు. మరి ఇంతవరకు రెవెన్యూ మ్యుటేషన్ జరిగినటువంటి సందర్భం చూసాం. రిజిస్ట్రేషన్ జరిగిన సందర్భం చూసాం. వాటికేం భరోసా లేదా? కాబట్టి మీరు ఓకే. కొత్తగా తీసుకొచ్చి ప్రజలకు ఎటువంటి హక్కుని ప్రోపప్ చేయట్లేదండి. ప్రభుత్వం ఒకటండి. కొత్తగా ఒకటి శ్రీనివాస్ గారు ఇప్పుడు చాలా వరకు డిస్ప్యూట్స్ ఒక 20% ఉంటే మాక్సిమం. అంతకన్నా ఉండవనుకుంటా నాకు తెలిసినంత వరకు. మొత్తం కరెక్ట్. టోటల్ స్టేట్‌లో. ఇప్పుడు ఈ కరెక్ట్. ఈ ఈ టైటిలింగ్ యాక్ట్ పెట్టినందువల్ల ప్రతి ఒక్కళ్ళు టైటిలింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాల్సిందే గదా! ఒకవేళ ఇప్పుడు ఎవరైనా వచ్చిన డిస్ మీరు ఆ! కరెక్ట్‌గా చెప్పారు. మీరు కరెక్ట్‌గా చెప్పారు. ఈరోజు అందరి యొక్క అప్రహెన్షన్ ఏంది అంటే, అయ్యా నా ఆస్తి సెక్యూర్డ్‌గా ఉంది. అన్ని గవర్నమెంట్ రికార్డ్స్‌లో కరెక్ట్‌గా ఉంది. టైటిలింగ్ అథారిటీ దగ్గరకు పోయి ఈ ఆస్తి నాదేనని సర్టిఫికేట్ ఇచ్చి ఆయన చేత సర్టిఫై చేయించుకొని ఆయన రికార్డులో నేను నమోదు చేసుకోవాలి. హ్మ్. ఎలాగండి ఇది సాధ్యం? కొంతమంది అసలు ఇక్కడ ఉండరు. ఈ దేశంలో ఉండరు. కొంతమంది పేదలు ఎక్కడికెక్కడికో వలస వెళ్తా ఉంటారు. వాళ్ళ ఉపాధి పనుల హ్మ్. కోసం, వాటి కోసం. వాళ్ళందరూ అవును. వచ్చి టైటిలింగ్ అధికారి దగ్గర సర్టిఫికేషన్ పొందాలని అసలు ఇంకొక దుర్మార్గం ఏందంటే ఈ చట్టంలో ఇలా గనక నోటిఫై చేసుకోకపోతే 2 సంవత్సరాల్లో అతని ఆస్తి అతనికి చెందకుండా పోద్ది. అవును. ఇది ఎక్కడైనా ఉందండి ఈ చట్టంలో ఇప్పుడు కొంతమందికి భారతదేశంలో చాలా వరకు ఒక 20-30% పూర్ పీపుల్ గిరిజన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నటువంటి వాళ్ళకి నివాస యోగ్యమే సరిగ్గా ఉండదు.
వాళ్ళు అవును. ఈ డాక్యుమెంట్లన్నింటినీ ఇంట్లో సక్రమంగా పొందుపరుచుకొని ప్రిజర్వ్ చేసుకునేటువంటి సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉండదు. లేదా గట్టి తుఫాన్లు ఇలాంటివి వచ్చినప్పుడు అవి కొట్టుకుపోతాయి. కొన్ని సందర్భాల్లో టైటిల్ లేకుండా అంటే డాక్యుమెంట్స్ లేకుండా కూడా భూమి మీద పొజిషన్ ఉంటారు. తరతరాలుగా అనుభవిస్తా ఉంటారు. వీటన్నిటిని అవును. ఎలా ఎవాల్యుయేట్ చేస్తారండి? ఇవన్నీ హ్మ్. చేయడానికి లేదు. మరి అసలు ఇంకోటి టైటిలింగ్ అధికారి రీసర్వేలో ఇప్పుడు రీసర్వే చేశారు. రీసర్వే చేసి పాస్ పుస్తకాలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలు ఇష్యూ చేసిన పాస్ పుస్తకాల్లో 90% తప్పులున్నాయి. ఇప్పుడు ఆ తప్పుల్ని ఎవరు సరిదిద్దాలి? టైటిలింగ్ ఆఫీసర్ సరిదిద్దాలి. టైటిలింగ్ ఆఫీసర్ ఏం చేస్తారు? మీరు చెప్పినట్టు 3 రికార్డులు మెయింటైన్ చేస్తారు. దాన్ని డిస్ప్యూట్ రికార్డులో పెడతారు కదా! ఖచ్చితంగా పెడతారు. ఇప్పుడు మనం చెబుతుంది ఇదే. ఇలాంటి ప్రమాదం జరుగుద్ది బాబు. నువ్వు టైటిల్ డిస్ప్యూట్ లేనటువంటి వాటిని కూడా టైటిలింగ్ అథారిటీ సెటిల్ చేస్తాడని డిస్ప్యూట్ క్రియేట్ చేస్తే ఎలాగా? ఇంకొక అంశం హ్మ్. ఏంటంటే ఎవరైనా దాని మీద నా ఆస్తికి సంబంధించి ఒక పిటిషన్ ఇస్తాడు. అలా నర్రా శ్రీనివాస్ గారిది ఈ ఆస్తి కాదు. లేకపోతే హ్మ్. నాకుంది. లేదా నాకేదో వీలునామా ఉంది. నాకేదో డాక్యుమెంట్ ఉంది తీసుకొస్తాడు. హ్మ్. ఇమ్మీడియేట్‌గా టైటిలింగ్ అదే ఆఫీసర్ ఏం చేస్తాడు? డిస్ప్యూట్ లిస్ట్‌లో పెడతాడు. ఇలాగా అవసరం లేనటువంటి వివాదాన్ని క్రియేట్ చేయటం అనేటువంటిది ఈ చట్టం చేస్తా ఉంది. ఇంకొక విచిత్రం చెప్పమంటారా? ఈ చట్టంలో ఉన్నటువంటి పీనల్ ప్రొవిజన్ సెక్షన్ 67 ఈ చట్టంలో కొన్ని సెక్షన్ 64 పీనల్ ప్రొవిజన్స్ ఇచ్చారు. ఈ పీనల్ ప్రొవిజన్ ఎంత విచిత్రంగా ఉందో తెలుసా మీకు? మన ఆస్తిని మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా, మార్ట్‌గేజ్ చేయాలన్నా, లీజుకి, లైసెన్స్‌కి ఇవ్వాలన్నా గానీ, ఏదైనా రెంట్‌కి ఇవ్వాలన్నా గానీ, టైటిలింగ్ అథారిటీ దగ్గర నమోదు చేసుకోవాలంట. ఓహ్! నమోదు చేసుకోకపోతే సెక్షన్ 64 ప్రకారం వారికి 6 నెలల జైలు శిక్ష పడుతుందంట. ఓహ్! రూ. 50,000 జరిమానా పడుతుందంట. అంటే ఇప్పుడు నాకు ఒక 2 సెంట్లు ఉంటుంది. ఒక సెంట్లో ఇంట్లో ఉంటున్నాను. ఇంకొక సెంటు ఏదైనా ముందు షాపుకో లేతే ఏదన్నా ఎస్టీడీ బూత్‌కో లేతే ఇంకొక దానికో నేను లీజ్‌కి ఇచ్చాను. రెంట్‌కి ఇచ్చాను. దీన్ని కూడా టైటిలింగ్ అథారిటీ దగ్గర ట్రాన్స్‌ఫర్ బుక్‌లో మూడో రిజిస్టర్ ఉందని చెప్పాను కదా మీకు. ఎనీ ఎలినేషన్స్‌ని ఆయన దగ్గర హ్మ్. నమోదు చేయాలంట. ఆ నమోదు చేయకపోతే సెక్షన్ 64 కింద పనిష్మెంట్ ఇస్తారట. అంటే ఓహ్! ఆస్తిని నేను నీ దగ్గరకొచ్చి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నానా? లేకపోతే లీజ్‌కి ఇచ్చుకున్నానా అని చెప్పాలంట. అది చెప్పకపోతే అది నేరం అంట. నాకు జైలు శిక్ష ఏస్తారట. ఇదెక్కడ ధర్మం అండి? ఈ అంటే భారతదేశంలో ఇలాంటివి అడిషనల్‌గా అది కూడా ఉందా? మీరు అంటే పలానా దానికే ఇవ్వాలని కూడా కండిషన్ పెట్టే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఇట్లాంటి ప్రొవిజన్స్ పెట్టిన తర్వాత సెక్షన్ 64 లాంటి ప్రొవిజన్స్ పెట్టిన తర్వాత నీకు ఎలాంటి ప్రొవిజన్స్ వస్తాయి? రెండోది హ్మ్. నువ్వు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. హ్మ్. టైటిలింగ్ అథారిటీ ఎవరో డిసైడ్ చేయలేదు. అప్పీలేట్ అథారిటీ హ్మ్. ఎవరనేది డిసైడ్ చేయలేదు. అసలు ఇంకా హ్మ్. దుర్మార్గం ఏంటంటే అండి మహారాష్ట్రలో ఈ చట్టం తెచ్చారు. హ్మ్. మహారాష్ట్రలో ఈ చట్టం తెచ్చినప్పుడు మహారాష్ట్రలో ఏం చేశారంటే అప్పీలేట్ అథారిటీకి ఖచ్చితంగా జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చి జ్యుడిషియల్ అధికారుల్ని లేదా రిటైర్డ్ జ్యుడిషియల్ అధికారులని అక్కడ పెట్టారు. ఓకే. కానీ మన ఆంధ్రప్రదేశ్‌లో ఈ చట్టంలో ఎక్కడా కూడా జ్యుడిషియల్ ట్రిబ్యునల్ అనేది కూడా వాడలేదండి. కారణం ఏంటంటే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌ని ఓవర్‌కమ్ కావడం కోసం టైటిలింగ్ అధికారి, అప్పీలేట్ అధికారిని మాత్రమే వాడారు. ట్రిబ్యునల్ హ్మ్. అని గనక వాడేటట్లయితే ఖచ్చితంగా జ్యుడిషియల్ అధికారి ఉండాలి. అది ఓకే. రిటైర్డ్ న్యాయమూర్తా, ప్రెజెంట్ న్యాయమూర్తా అనేది ఉండాలి. అనేది లేదు. రెండోది స్టేట్ లెవెల్‌లో ఒక అథారిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళ విధులేందనేటువంటిది ఈ చట్టంలో అసలు ఎక్కడా చెప్పరు. హ్మ్. అల్టిమేట్‌గా అది ఏందంటే అది కూడా అప్పుడే అప్పీలేట్ స్టేట్ లెవెల్‌లో అథారిటీ కూడా అప్పుడేట్ అథారిటీ కదా! అప్పీలేట్ అథారిటీయే కానీ వాళ్ళకున్న పవర్స్ ఏంటి? ఫంక్షన్స్ ఏంటి? ఎవరుంటారనేటువంటిది ఏమి లేదు. ఒకటి. హ్మ్. రెండో అంశం ఏందంటే, ఒకవేళ అప్పీలేట్ అథారిటీ ఒక యాక్షన్ తీసుకుంటాడు. ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. దాని మీద కేవలం హైకోర్ట్‌కి రివ్యూ పవర్ మాత్రమే ఉంది. ఇది ఎంత విచిత్రం అంటే, రివ్యూ హ్మ్. పవర్స్‌లో కేవలం అది అన్‌లాఫుల్‌గా చేశారా? లేకపోతే అది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఏదన్నా ఎర్రర్ ఉన్నాయా? అట్లాంటి అంశాలు తప్ప, మరలా అప్పీల్‌లో లాగా పునర్విచారణ చేసేటువంటి అధికారం హైకోర్ట్‌కి లేదు. ఓహ్! కేవలం అడ్జుడికేషన్ ఏందంటే, రివ్యూ చేసేసి, ఆ రివ్యూలో అప్పరెంట్‌గా ఏదన్నా నష్టం జరిగింది, గ్రేవ్ ఎర్రర్ జరిగిందంటే తప్ప, దాంట్లో హ్మ్. టైటిలింగ్ అప్పీలేట్ అథారిటీ తీసుకున్నటువంటి నిర్ణయం మీద హైకోర్ట్ రివ్యూ చేసే పవర్ కూడా లేదు. కట్టడి చేసేసారు. అంటే ఏం అర్థమవుతుంది? టైటిలింగ్ అథారిటీ, అప్పీలేట్ అథారిటీ, రివిజనల్ అథారిటీ ఈ ఎక్కడా కూడా ఈ సామాన్యుడికి న్యాయం జరగకపోతే రేపు వాడు హైకోర్ట్ దాకో లేదా సుప్రీం కోర్ట్ దాకో ఎళ్లి వాళ్ళ యొక్క డిస్ప్యూట్‌ని ఎలా రిజాల్వ్ చేసుకుంటారు? అసలు విచిత్రం ఏందంటే ఒక వింత వాదన చేస్తున్నారు. మీకు మేము భరోసా ఇస్తున్నాం కదా! మీకు భరోసా ఇస్తున్నప్పుడు మీకేంది అప్రహెన్షన్ ఏంటి? మీకెందుకు అప్రహెన్షన్ అంటున్నారు. చాలా మంది మేధావులు వీడియోస్ చాలా చూస్తున్నాం. వీళ్ళలో అవును. ఎక్కువ మంది ఏంటంటే ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేసి హైకోర్టులో లిటిగేషన్ ఎలా ఉంటుంది? రెవెన్యూ అధికారులు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని మాలాంటి లాయర్‌లని అడిగితే చెబుతాం మేము. ఇది హ్మ్. గ్రాస్ ఇల్లీగల్‌గా చేసేటువంటి పనులు అనేకమైనటువంటి పనులు రెవెన్యూ అధికారులు ఈరోజు రెవెన్యూ అధికారులు ఎలా ఉన్నారు?